పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక అడవిలో బాగా ఆకలిగా ఉన్న నక్క ఆహారం కోసం బయలుదేరింది. ఇప్పుడు కడుపు నిండా ఏదైనా తింటేనే కాని నాకు శక్తి రాదు అనుకుంటూ నీరసంగా నడుస్తోంది. ఇంతలో దానికి లేత ఆకులు తింటున్న కుందేలు కనిపించింది. మయ్యా, ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనయింది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కాని వెంటనే నక్కబావా, బావున్నావా అంటూ నక్కను పలకరించింది. ఆపు నీ కబుర్లు, ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా అంది నక్క. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా? కాని నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటా వంట లేదు అంది కుందేలు. అయితే ఇప్పుడేమంటావు అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర నా ఇల్లాలుంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వొస్తే నన్ను దాన్ని కూడా తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకు ఒకరికి ఒకరం లేమనే బాధ తప్పుతుంది అంది. నీ మాటలు నిజమేనా అంది నక్క. నీ మీద ఒట్టు అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో నక్క సరేనంది. అవి నడుస్తూ కుందేలింటికి బయలుదేరాయి. కొంత దూరం నడిచాక ఒక పులిగుహ దాటుతుండగా కుందేలుకు దగ్గర్లో ఒక పులి తిరగడం కనిపించింది. వెంటనే కుందేలు, పులిరాజా, మీకోసం ఈ మూడో నక్కన తీసుకొచ్చాను. దీనిని కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రండి అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. తన ఉపాయం ఫలించినందుకు కుందేలు ఆనందపడింది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.